ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీలో అప్పుడే రచ్చ మొదలైంది. ఓ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలపైనే కేసులు పెట్టిస్తున్నారనే టాక్ నడుస్తోంది. తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారనే కోపంతో ఆ నేత అనుచరుల మీద కక్ష కట్టారని టీడీపీలో చర్చ జరుగుతుంది. ఎలాగోలా టికెట్ తెచ్చుకుని గెలిచిన ఆ నేత తనకు అడ్డుపడ్డవారిని వేధించడానికి పకడ్బందీగా ప్లాన్ చేశారని చెప్తున్నారు. తన విజయానికి సహకరించిన మొదట్లో అడ్డుపడ్డారని ఆ ఎమ్మెల్యే కక్ష కట్టారా? ఇంకేమైనా రీజన్ ఉందా? అసలు ఆ నియోజకవర్గంలోని టీడీపీలో ఏం జరుగుతుంది? వాచ్ దిస్ స్టోరీ. నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. కృష్ణారెడ్డి అనుకోకుండా విజయం సాధించారు. దీంతో ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన నేతలపైనే కేసులు పెట్టిస్తున్నారంటూ పార్టీలో చర్చ నడుస్తోంది. మొదటి నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, ఆయన ముఖ్య అనుచరుడు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడే టార్గెట్ గా కావ్య గేమ్ స్టార్ట్ చేశారట. కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బీదా రవిచంద్రను పెద్ద దిక్కుగా భావిస్తారు. అధికారంలో ఉన్నా లేకున్నా క్యాడర్ ఆయన వెంటే ఉంటుంది. కావలి రాజకీయాల్లోకి టీడీపీ తరపున ఎవరు ఎంట్రీ ఇవ్వాలన్నా పార్టీ నాయకత్వం ముందుగా రవిచంద్రనే సంప్రదిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవలి ఎన్నికల్లో కావ్య కృష్ణారెడ్డికి కావలి టీడీపీ టికెట్ ఇప్పించడంలో బీదా కీ రోల్ ప్లే చేశారు. పార్టీ క్యాడర్ ను ఏకం చేసి కృష్ణారెడ్డి విజయానికి సహకరించారు. అయితే ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కావ్య కృష్ణారెడ్డి తన స్టైల్లో రాజకీయాలు చేయడం ప్రారంభించారట. నియోజకవర్గం పాలిటిక్స్ తన గ్రిప్లోకి తెచ్చుకునేందుకు తన వ్యతిరేకిగా ఉన్న సుబ్బానాయుడు సొంత మండలంలో ఆయన అనుచరుల మీదే కేసులు పెట్టించారట. ఆ మండలంలో వైసీపీ నేతలపై సుబ్బానాయుడి అనుచరులు దాడులు చేయడంతో వారు కేసులు పెట్టారు. పోలీసులు దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేశారు. తన అనుచరులపై కేసులు పెట్టడం సుబ్బానాయుడికి నచ్చలేదట. తన సొంత మండలంలో తన అనుచరులపై కేసులు పెట్టడం వెనుక ఎమ్మెల్యే హ్యాండ్ ఉందని ఆరోపిస్తున్నారట. ఈ వివాదంపై ఎమ్మెల్యే కావ్య కూడా స్ట్రాంగ్ గానే బదులిచ్చారని తెలుస్తోంది. ఎవరిని అడిగి వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేశావని ఎమ్మెల్యే ప్రశ్నించారని ప్రచారం నడుస్తోంది. కృష్ణారెడ్డి విజయం కోసం తాను పనిచేస్తే ఎమ్మెల్యే అయిన తరువాత తన అనుచరుల మీదే కేసులు పెట్టించారని సుబ్బానాయుడు మనస్తాపానికి గురయ్యారట. ఈ క్రమంలోనే అనారోగ్యంతో చెన్నై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న తమ నాయకుడికి టికెట్ ఇవ్వకుండా కావ్యకి ఇవ్వడం వల్లే తాము ఇబ్బందులు పడుతున్నామని మాలేపాటి సుబ్బానాయుడు అనుచరులు అంతర్మథనం చెందుతున్నారని చెప్పుకుంటున్నారు. రానున్న రోజుల్లో అసలైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటికి అండగా నిలవాలని అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కావలి టీడీపీలో రెండు రాజకీయ కుంపట్లు ఏర్పడవచ్చనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కావ్య కృష్ణారెడ్డి వైఖరిపై బీదా రవిచంద్ర కూడా కక్కలేక మింగలేక రగిలిపోతున్నట్లు సమాచారం. మాలేపాటి విషయంలో కావ్య వ్యవహరిస్తున్న తీరు, పార్టీ పరిస్థితిపై నారా లోకేష్ వద్ద పంచాయతీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. బీదా రవిచంద్రకు మాలేపాటి సుబ్బానాయుడు అంతరంగికుడు. అందుకే గతంలో కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా సుబ్బానాయుడికి అప్పగించారు. అనంతరం జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఈ టికెట్ను కావ్య చేజిక్కించుకున్నారు. మొత్తంగా కావలి టీడీపీలో మూడు ముక్కలాట నడవబోతోందని హాట్ గా చర్చ జరుగుతోంది.